అందరికీ నమస్కారం సార్. నేను అంటే ఎంతోమంది చాలా అభిప్రాయాలు వెలుగుచ్చారు. సార్ మాట్లాడతాడు, ఏమైనా సజెషన్ ఇస్తే మేము ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి మా వంతు బాధ్యతగా తెలుపుతామని చెప్పారు కదా సార్. సో నా యొక్క చిన్న అడ్వైజ్ ఏంటంటే సార్, ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద చాలామంది మాట్లాడారు. మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చేంజ్ కావాలంటే, ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరికైతే మిషనరీ వాళ్ళు కొందరు చదువుకున్నారు, వాళ్ళు డెవలప్ అయ్యారు ఆంధ్రాలో అంటుంది. కానీ తెలంగాణ వాళ్ళ పీపుల్ ఎందుకు డెవలప్ కాలేదానికి ఒక మూల కారణం ఉంది సార్. ఏంటంటే ఇక్కడ అనేక రకాల మేము సాంస్కృతిక కార్యక్రమాలు కానీ వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. తర్వాత చదువు పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఫాదర్స్ కూడా చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ చేయలేదు ఇంతకుముందు. ఆ జనరేషన్ టు జనరేషన్ గ్యాప్ ఉన్నది. కాబట్టి పర్టికులర్గా ఇప్పుడు కాలేజీలలో కానీ స్కూల్స్లలో కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ అనేది కౌన్సిలింగ్ సబ్జెక్ట్ అనేది పెడితే ఇది చాలా దేశానికి ఉపయోగపడడం, మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది కౌన్సిలింగ్ క్లాస్ అనేది ఒకటి ప్రతి కాలేజీలో ఉండాలి సార్. కౌన్సిలింగ్ క్లాస్ అంటే